ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలన అంటే ఎట్లుంటదో ఎరికేనా? పెద్ద మనుషులకు తెలిసే ఉంటది, మనోసంటి చిన్నోళ్లకు తెలియదు కదా. కానీ కాంగ్రెస్ వాళ్ళు ఆ తిప్పల లేకుండా చేసిండ్రు. పేదోళ్ళ సర్కారు, నిరుద్యోగుల సర్కారు అని చెప్పుకొని ఇందిరమ్మ రాజ్యంలో అవి ఎట్లుంటాయో చూపిస్తున్నారు. వచ్చిన 7 నెలలనే సినిమా మొత్తం చూపించిండ్రు. పబ్లిక్ అందరూ తిరగబడే కార్కి తెచ్చుకున్నారు. కొలువుల కూసోంగానే కొలువుల జాతర చేస్తామని చెప్పిన కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు ఆ మాటలనే పాత్ర పెట్టిర్రని కొలువుల కోసం చదువుకుంటోళ్ళు అంటున్నారు. రేవంత్ సార్ సర్కారు వాళ్ళ మోసం మీద మోతీలాల్ అన్నట్టు ఆయన వారం సంధి తిండి తిప్పల బంద్ చేసి దీక్ష చేస్తున్నాడు. అయినా గాని ఒక్కనాడు కూడా సర్కారు వాళ్ళు మాట్లాడలే. నిన్న దొంగ రాత్రి కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూర్ వెంకటు గాంధీ దవాఖానకు పోయిండు. మోసం చేసి మల్లెటొచ్చినవని అక్కడ ఉన్న వాళ్ళు మరలబడ్డారు. దీంతోనే ఆయన ఎమ్మడొచ్చిన కాంగ్రెస్ వాళ్ళు చదువుకునే పిల్లగాన్నడు మస్తు కొట్టిండ్రు. దీంతో ఇంగిత పెద్దగా అయింది లొల్లి. లాస్ట్ కు ఆడికెళ్ళి తప్పించుకొని పోయిండు ఎమ్మెల్సీ బల్మూర్ సారు. ఇక పొద్దుగాల ప్రెస్ మీట్ పెట్టి ఏమంటున్నాడో చూడుండ్రి. మోతీలాల్ నాయక్ గారి తెలంగాణలో నిరుద్యోగికి ఏమి జరిగినా కూడా తెలంగాణలో యువకులతోటి నిరుద్యోగులతోటి హరీష్ రావు అదే విధంగా కేసీఆర్ ఫార్మ్ హౌస్ ని ముట్టడిస్తాం. ఈ యొక్క కల్వకుట్ల కుటుంబాన్ని తెలంగాణ రాష్ట్రంకి వెళ్లి తరిమి కొడతామని చెప్పి వారిని హెచ్చరిస్తున్నాం. అగో ఇదేంది, రాష్ట్రంలో ఉన్నది ఆలస్య పార్టీ సర్కారేనని మర్చిపోయినట్టున్నాడు సారు. రాత్రి గాంధీ దవాఖానలో ఏమైనా అయ్యిందా ఏంది? ఆళ్లే సర్కారులు ఉన్నారని జర ఎవరైనా యాదగి చేయండ్రి. పాపం ఈ మోటవారి కాంగ్రెస్ వాళ్ళు కుర్చెక్కక ముందుకు ఏం చేసిండో, పొలగాండ్లను ఎట్లా రచ్చగొట్టిండో బల్మూర్ సార్ మర్చిపోయినట్టున్నాడు అప్పుడే. ఇప్పుడు ఎమ్మెల్సీ అయింది కదా, గా చిన్న చిన్న ఏమి యాదుకుంటా చెప్పుండ్రి. మీకు యాదికి లేదేమో గానీ చదువుకునేటోళ్ళు మాత్రం యాదికి పెట్టుకునే ఉన్నారు సారు. అందుకే ఇట్లా రాష్ట్రం అంతటా రోడ్ల మీదకి వచ్చిండ్రు. నమ్మించి గొంతు కోసిండ్రని సీఎం సార్ బొమ్మలు నలగబెట్టిండ్రు. కానీ సర్కారు వాళ్ళే కాదుల్లో, పోలీసుల కథ కూడా అట్లనే ఉన్నది రాష్ట్రంలో. హైదరాబాద్ లో గాంధీ దవాఖాన కాడ చదువుకునేటోళ్ళు టీవీలో చూడకుండా గల్ల పట్టి గుంతపోయిర్రు గొర్ర గొర్ర. గాంధీ హాస్పిటల్ చుట్టుముట్టు 100 కొద్ది పోలీసు వాళ్ళని కావలబెట్టిర్రు. ఇక నల్లగొండల మహాత్మా గాంధీ యూనివర్సిటీలో ధర్నాలు గిర్నాలని రోడ్ల మీదకి వస్తే కేసు పెట్టి లోపటేస్తామని ఈసారి ఎట్లా బెదిరిస్తున్నాడో చూడుర్రి. అయినా తెలంగాణ బిడ్డలు తుపాకుల గుండ్లకే ఎదురుపోయిన వాళ్ళు ఈ మాటలకు భయపడతారా అనే చెప్పు. గాంధీ దవాఖాన కాడ లొల్లి వేస్తూనే ఉన్నారు. రాష్ట్రం అంతటా రోడ్ల మీదకి వచ్చి సర్కారు వాళ్ళకు సుక్కలు చూపిస్తున్నారు. మరి ఓట్ల ముంగట వాళ్ళ ఓట్ల కోసం అశోక్ నగర్ కు, ఉస్మానియా యూనివర్సిటీకి పోయిన కోదండరావు సారు, అకునూరు మురళి ఇట్లా మేధావులం అని చెప్పుకొని తిరిగిన చాలా మంది ఇలా ఏడగానొస్తలేరు. వీళ్లకు నినాదాలు వినిపించకుండా చెవులల్లా ముక్కులల్లా దూది పెట్టుకున్నారు కావచ్చు అని చదువుకునేటోళ్ళు అంటున్నారు. పొలగాన్ల కొలువులు ఎవరికి కావాలి, మాకు కొలువులు వచ్చినాయనే సంబరంతో కండ్లు పొరలు గమ్మినాయి కావచ్చు అని మాట్లాడుకుంటున్నారు.